హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సోరకాయ సర్వపిండి తెలంగాణ స్పెషల్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేస్తే 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ సర్వపిండిని గట్టిగా నూనెలో వేయించి అమెరికాకు కూడా గరుడవేగాలో పార్సల్ చేస్తారు. ఒకటి లేతగా ఫ్రెష్గా ఉన్న సొరకాయ తీసుకొని పైన పీల్ తీసుకోవాలి. నా దగ్గర ఈ చిన్న ముక్కే ఉంది, మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది. ఇది కొద్దిగా ఎక్కువ మంది ఉండే వాళ్ళైతే మొత్తం ఫుల్ సొరకాయ తీసుకోవాలి. పీల్ తీసుకున్న సొరకాయను నీట్గా వాష్ చేసుకొని ఒక గ్రేటర్ తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది తురుము. ఇదే విధంగా మొత్తం కాయ అంతా తురుముకోవాలి. చూడండి, మొత్తం తురిమేసిన చిన్న ముక్కే మిగిలింది. గ్రేటర్కున్న సొరకాయ తురుమంతా తీసేసుకొని బేసన్లు వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసిన 8 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కొత్తిమీర తరుగు, గుప్పెడు కరివేపాకు తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, తురుమున్న బేసన్లు వేసుకొని 1/2 కప్పు ధనియాలను అక్కలు ముక్కలుగా మిక్సీ పట్టుకొని బేసన్లో వేసుకోవాలి. 1 కప్పు స్వీట్ కార్న్, చిన్న స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు నువ్వులు, సొరకాయ తురుములు వేసుకొని అన్ని ఒకదానికొకటి కలిసేట్టు బాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. 1 గుప్పెడు ఎల్లిపాయలను రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్న బేసన్లో వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు బియ్యపిండి జల్లెట్లో వేసుకొని జల్లించుకోవాలి. మా బియ్యపిండి పురిగేమి లేకుండా నీట్గానే ఉంటుంది, అయినా కూడా ఒకసారి పడతాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టు కలుపుకొని, ఒకవేళ పిండి సరిపోకుంటే మళ్ళీ కొంచెం పిండి కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఇంకా కొంచెం పిండి పట్టింది. సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి మనము లెక్క అంటూ ఏముండదు దీనికి, అందాజ పంట వేసుకోవాలి. మళ్ళీ 1 కప్పు పిండి పోసిన చూడండి. పిండి అంతా ఒకదానికోటి కలిసేట్టు మంచిగా కలుపుకొని, ఒకవేళ ఏమన్నా వాటర్ పడితే వాటర్ పోసుకోవాలి. నాకు ఇక్కడ వాటర్ పడుతున్నాయి, ఎందుకంటే సొరకాయ కొని చాలా రోజులైంది, కొద్దిగా డ్రై అయినట్టు అయింది. లేత ఫ్రెష్ సొరకాయలు కానీ మన ఇంట్లో పండిన సొరకాయలు కానీ అయితే అసలు నీళ్ళే పట్టాయి. ఆ సొరకాయలు ఉండే తడే సరిపోతుంది. కానీ ఇది కొంచెం డ్రై అయినట్టు అయింది కాబట్టి వాటర్ పడుతున్నాయి. నీళ్ళు పోసుకుంటూ ముద్దకొచ్చేట్టు కలిపేసిన చూడండి. ఒక వెడల్పాటి లగాన్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ మన ఇష్టము ఎంతైనా వేసుకోవచ్చు. నేను కొద్దిగా తక్కువనే వేస్తున్నా. కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళే తక్కువ వేసుకోండి, లేదంటే పర్వాలేదు అనుకునే వాళ్ళైతే చెంచా నిండి వేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా వేస్తున్నా. కానీ ఈ సర్వపిండికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. కలుపుకున్న పిండిలోంచి గిన్నెకి సరిపడా ఒక ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని లగాన్లో పెట్టి చేతితో లగాన్ ఎంత ఉందో అంతా వెడల్పుగా అప్పలాగా సన్నగా ఒత్తుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా ఒత్తుతానో ఆ విధంగా వేళ్ళతో వెడల్పుగా సన్నగా పల్చగా ఒత్తుకోవాలి. ఒక దగ్గర మందము, ఒక దగ్గర సన్నగా కాకుండా అంతా ఒకేలా వచ్చేట్టుగా ఒత్తుకోవాలి. ఒత్తిన అప్ప పైన వేలుతో మనకు నచ్చినన్ని హోల్స్ చేసి ఆ హోల్స్లల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ చిలకరించాలి. పైన స్టవ్ వెలిగించుకొని లగాన్ స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి 1 నిమిషం హై ఫ్లేమ్ పెట్టి తర్వాత మంట సిమ్ చేసుకొని మొత్తము సర్వపిండినంతా సిమ్లోనే ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఈ విధంగా హోల్స్లో కొంచెము కాలినట్టు కనిపిస్తుంది కదా. గిన్నెను ఒకసారి రౌండ్గా తిప్పుకొని సర్వపిండి బాటము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుతాను. ఈ టైంలో ఇష్టం ఉన్న వాళ్ళు సర్వపిండి పైన కొద్దిగా ఆయిల్ రుద్దుకోవచ్చు. నేను కొంచెం రాస్తున్నా, ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సర్వపిండి కాలేలోగా కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా ఎండుకారం వేసుకొని ఎండుకారపు సర్వపిండి వేసుకుందాము. ఇప్పటిదాకా మనం పచ్చికారంతో వేసినాం కదా. తీసుకున్న పిండిలో 1 టీ స్పూన్ కారప్పొడి వేసి కారప్పొడి అంతా పిండికి బాగా కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఉన్న సర్వపిండి మంచిగా కాలింది. దీన్ని తీసేస్తున్న లగాన్ నుంచి. కాలక ముందే తీస్తే గిన్నెకు అతుక్కపోతుంది. కాలిన తర్వాత తీస్తే చూడండి ఈజీగా ఎట్లా లేచి వస్తుంది అట్లా లేచి వస్తుంది. చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా మంచిగా కనిపిస్తున్నాయి కదా. స్టవ్ బంద్ చేసుకొని 1 నిమిషం పాటు అట్టనే గిన్నెలో ఉంచితే ఇంకా మంచి క్రిస్పీగా అవుతుంది. చూడండి, 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కకు పెడుతున్నా. అదేలాగానుకు మళ్ళీ కొద్దిగా ఆయిల్ రాసుకొని మనము కారపొడి కలిపిన పిండిని తీసుకొని లగానంతా సన్నగా పల్చగా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఒకే రకంగా ఒత్తుకోవాలి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా ఒత్తుతే లావు దగ్గర కాలదు, సన్న దగ్గరనేమో మాడిపోతుంది. అందుకే ఒకే విధంగా ఒత్తుకోవాలి.
ఈ మధ్యలో చెయ్యికి తడి రాసుకుంటూ ఒత్తుకుంటే మనకు చేతికి పిండి అతుక్కోదు. ఒత్తిన అప్పకు హోల్స్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని లగాన్ పెట్టి సర్వపిండి పైన కొద్దిగా వాటర్ చిలకరించుకొని మూత పెట్టుకొని మంట సిమ్ చేసుకోవాలి. సర్వపిండి అంతా మొత్తం కాలేంత వరకు కూడా సిమ్లోనే ఉడికించుకోవాలి. ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి, హోల్స్లో కొంచెం కళ్ళు వచ్చిందంటే కొద్దిగా కింద వేగినట్టే. ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టద్దు, మూత తీసే వేయించుకోవాలి. గిన్నెను ఒకసారి రౌండ్గా తిప్పుకొని చూడండి, మంచిగా లేస్తుంది. ఇట్లా లేస్తే మంచిగా వేగినట్టు. చూడండి, మీకు క్లోజప్లో వేయిస్తున్నా. ఎంత మంచిగా కనిపిస్తున్నాయి, వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. చూడడానికి కూడా ఎంత బాగుంది, అసలు తింటే కూడా అంత బాగుంటుంది. అయిపోయింది. స్టవ్ బంద్ చేసి ఒక్క నిమిషం అట్లనే గిన్నెలో ఉంచితే మంచి క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు టేస్టింగ్ టైము. నేను తిని మీకు టేస్ట్ చెప్తా ఎట్లున్నదో. మనం ఎండుకారం వేసి చేసిన సర్వపిండి తర్వాత ఇంకా కొంచెం పిండి మిగిలింది కదా, దాంట్లో నల్ల నువ్వులు వేసి చేసిన. చూడండి, నల్ల నువ్వులు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది కారం, ఎర్రకారం వేసి చేసిన సర్వపిండి. ఇది తిని చెప్తా టేస్ట్ మీకు. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తింటున్నా. చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి నాకు ఈ టేస్ట్ తెలుసు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు నల్ల నువ్వులు వేసిన సర్వపిండి తీసుకొని తింటున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది. పోతే నువ్వుల టేస్ట్ సేమ్ ఒకటే విధంగా ఉంటుంది, కానీ చూడడానికి మటుకు బ్లాక్ అట్లా కనిపిస్తాయి. టేస్ట్ అయితే ఒకటే విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.